DCMS చైర్మన్ మిత్రులు శివకుమార్ గారికి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు నరోత్తమ్ గారికి, గౌరవనీయులు తంజీమ్ గారికి, మరి మా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారు, నరసింహులు గారు, మరి సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా స్వప్న భాస్కర్ గారు, నారాయణ గారు, నామా రవికిరణ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా అద్భుతంగా గెలుపును సాధించినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వారిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు, నరసింహ గారు రండి, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గుండాగిరి చేసిన, పోలీసులను వాడిన, డబ్బులు పంచిన, అద్భుతంగా 52 మంది సర్పంచ్లను గెలిచిన మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్లదండ్ల మళ్ళీ పెద్ద పెద్దయన్ని మనమే గెలిచినాం. మండల కేంద్రం న్యాల్కల్ మనమే గెలిచినాం, జరాసంగం మనమే గెలిచినాం, హద్నూరా, రేజింతల్, సత్వార్, ధనశ్రీ, షేకాపూర్, ఇలా పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా గెలవడం అనేటువంటిది చాలా శుభసూచకం. కారు గుర్తు లేకపోతేనే గిన్ని గెలిచినాం. రేపు కారు గుర్తు ఎలక్షన్ పెట్టి ఎన్ని గెలుస్తాం? కారును చూస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. అందుకే కారు గుర్తు ఎలక్షన్ జెడ్పీటీసీ పెట్టమంటే రేవంత్ రెడ్డి వెనక ముందు అవుతుండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టలేడు, భయం పట్టుకున్నది. ఆడ కారు కనబడితే జనం గుద్దుడు గుత్తాడేమో అని భయం పట్టుకున్నది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని ఇక మొలకెత్తనీయా, బీఆర్ఎస్ అయిపోయింది అన్నాడు. బిడ్డ నువ్వు మొలకెత్తనీయా అంటే 4000 సర్పంచులు మొలకెత్తిరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4000 గెలిచినాం. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి ఆవిర్భవించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఎవడో ఆప్తే ఆగే పార్టీ కాదు. నువ్వు అర్రాజ్ పాట మాట్లాడి దొంగ మాటలు చెప్పి గవర్నమెంట్లకు వచ్చినావు. 4000 రూపాయలు పెన్షన్ అన్నాడు, వచ్చింది అవ్వతాతలకు? ఆసరా పెన్షన్ 4000 రాలే. మహిళలకు 2500 అన్నాడు, వచ్చిందా? తులం బంగారం రాలేదు, కానీ పోయినాయి కొన్ని. ఏం పోయినాయి? కేసీఆర్ కిట్టు పోయింది, బతుకమ్మ చీర పోయింది, గొర్రెల పంపిణీ పథకం బంద్ అయిపోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, మైనార్టీ బంధు పోయింది, చేపల పంపిణీ పోయింది, ఉన్న పథకాలు బంద్ అయిపోయినాయి. మొన్న కేసీఆర్ గారు పెట్టిన మైనార్టీ గురుకులం మన జైరాబాద్లో, కేసీఆర్ గారు అల్గోల్లో కట్టించిన మైనార్టీ గురుకులంలో 19 మంది డాక్టర్లు అయింది. एक ही साल में अपने माइनॉरिटी गुरुकुला स्कूल से एक ही साल, यही साल में 19 बच्चों को एमबीबीएस सीट मिला. केसीआर साहब क्या करा बोले तो एक ऑटो ड्राइवर वाले का बेटी को डॉक्टर सीट मिला. तरकारी बेचने वाला बंडी पे जहीराबाद में तरकारी बेचने वाला का बेटी आज डॉक्टर बन रहा. एक किसान का बेटी आज डॉक्टर बन रहा. 19 बच्चे बच्ची आज एमबीबीएस सीट मिला बोले तो केसीआर साहब का काम, नाम उनके दिलों में रहता है. ये आप समझने का जरूरत है. అట్లా ఎస్సీ గురుకులాలు ఎందరైనరు, బీసీ గురుకులాలు ఎందరైనరు, మైనార్టీ గురుకులాలు ఎందరైనరు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నం చక్కగా పెట్టలేడు. ఆ గురుకుల పిల్లలకు అన్నం సరిగా పెట్టక రోజు దవాఖానలో పడుతున్నారు పిల్లలు. పురుగులన్నం మాకొద్దని రోడ్లు ఎక్కుతున్నారు పిల్లలు. పాము కాటుతో, తేలు కాటుతో, కరెంటు షాకుతో ఇవాళ పిల్లలు పాపం
దవాఖాన్ల పాలవుతున్నారు, ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అరే మన సంగమేశ్వర బంద్ పెట్టిండు. ఆనాడు నేను నీళ్ల మంత్రిగా ఉంటే నారింజ ప్రాజెక్టును అద్భుతంగా డెవలప్ చేస్తే ఎన్ని నీళ్లు ఉన్నాయి ఇప్పుడు నారింజల? ఆ గేట్లు మంచిగా చేసి పూడిక తీస్తే జైరాబాద్ చుట్టుముట్టు 30 ఊర్లలో నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాటర్ టేబుల్ పెరిగింది. జహీరాబాద్ పట్టణంలో కూడా బోర్లు వేస్తే మంచిగా నీళ్లు పడుతున్నాయి. ఇంతకుముందు ఉంటుండే నా నీళ్లు. నారింజ చేసినాక ఇటు 20-30 ఊర్లలో బాయిలలో నీళ్లు, బోర్లలో నీళ్లు. మన జైరాబాద్ పట్టణంలో కూడా బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆనాడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం. ఎన్ని చెక్ డ్యాములు కట్టించినా ఆనాడు జైరాబాద్లో చెరువులు తక్కువనేని నేను నీళ్ల మంత్రిగా 200-300 చెక్ డ్యాములు ఈ జైరాబాద్కు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెక్ డ్యాములు కట్టడం వల్ల ఊర్ల పొన్న బాయిలల్ల బోర్లల్ల నీటి ఊట పెరిగింది. అన్ని చెక్ డ్యాములు కట్టినాం ఆ రోజు. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి.